అవి మన ఊహకు కూడా అర్థం కావు. అంత గొప్ప కృపలను దాచిపెడతాడు. అది విశ్వసించిన వాళ్ళందరికీ అందిస్తాడు. కాబట్టి దయ్యాల విశ్వాసం అంటే క్రియలు లేని విశ్వాసాన్ని కలిగి ఉండొద్దు, ప్రేమ లేని విశ్వాసాన్ని కలిగి ఉండొద్దు. అవి రెండు పనికిమాలిన విశ్వాసాలు. అల్ప విశ్వాసాన్ని కూడా కలిగి ఉండొద్దు. ఎందుకన్నాడు అల్ప విశ్వాసాన్ని? నీళ్ళకెళ్ళి చూసినందుకు. ప్రభుకెళ్ళి చూసినోడు అల్ప విశ్వాసం అనిపించుకుంటాడా? సమస్యలకెళ్ళి పరిస్థితికి వెళ్ళి చూసి అల్ప విశ్వాసం అనిపించుకున్నాడు. అయితే ఒక తెలివైన పని చేశాడు. ప్రభువా ప్రభువా అని పిలిచాడు, వచ్చి లేపాడు. మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ ప్రభుకి వెళ్ళి చూసి ప్రభువా అని పిలువు. మునిగిపోతున్నట్టున్నావా? తిరిగి ఆయన నిన్ను లేవనెత్తుతాడు. బాగుపడతావు. ప్రతికూలతల వైపు చూసినంతసేపు మునిగిపోతావు. వాటికెళ్ళి కాదు, నాయనకెళ్ళి చూడు, ప్రభుకెళ్ళి చూడు. లాస్ట్ విషయం, పరిపూర్ణ విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు. దానికి ఎంత శక్తి ఉందంటే కొండలను పెకలించే శక్తి అట. నీవు లేచి కొండను చూచి ఈ కొండ నీవు లేచి సముద్రంలో పడుమని మనసున సందేహింపక ఆ మాట పలికినెడల వానికి అలాగూ జరుగుందని రాస్తుంది. ప్రార్థనలో అడుగుచున్న వేళను పొంది ఉన్నామని నమ్మండి, అవి మీకు అనుగ్రహించబడతాయని రాస్తుంది. కాబట్టి దిక్కుమాలిన లాజికులన్నీ దేవులాడుకొని అది జరిగిద్దంటావా, ఇది జరిగిద్దంటావా, అట్టెట్ట జరిగిద్దిలే, ఇట్టెట్ట జరిగిద్దిలే, ఇట్లాంటి దిక్కుమాలిన ఆలోచనలు పెట్టుకోకుండా విశ్వసించిన వారందరి జీవితాల్లో కార్యాలు చేస్తాడు నా దేవుడు. విశ్వాసాన్ని సిగ్గుపరచడని ఎరిగిన వారై దేవుని యందు బలమైన విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండటానికి సాధన చేయండి. కొండల్ని పెకలించడం అంటే ఏడాడ కొండలను చూసి లేచి అవతల పడమని కాదు, అనమని కాదు. కొండలాంటి పరిస్థితులు, సమస్యలను కూడా నీవు శాసించినప్పుడు అవి పక్కకెళ్ళిపోతాయి.